బండి సంజయ్ చెప్తా ఉన్నాడు కేంద్రం అంటే అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఇక్కడ ఏదైతే మీరు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే అన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మా డబ్బుతోటే అభివృద్ధి జరిగింది, మేము తీసుకొచ్చిన బడ్జెట్ ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరిగింది, ఖచ్చితంగా కేంద్రము అభివృద్ధి చేసింది కాబట్టి మేము ఓట్లు అడుగుతున్నాము, ఖచ్చితంగా ఇక్కడ నుంచి బీజేపీ వాళ్ళు అత్యధిక సంఖ్యలో గెలుస్తారు, అసలు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఏ అభివృద్ధి చేయలేదు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక ఏదైతే నిజామాబాద్కి సంబంధించి ఇక అరవింద్ చెప్తా ఉన్నాడు గతంలో పసుపు బోర్డుకు సంబంధించి పసుపు బోర్డు కూడా తీసుకొచ్చినాము అని చెప్తా ఉన్నాడు. దీన్ని ఎట్లా ఏడికి వచ్చింది పసుపు బోర్డు? ఈడ కనిపిస్తుందో చూపెట్టండి పసుపు బోర్డు. పేపర్లలో ఉంటే కాదు కదా, పోనీ పేపర్లన్నా నిజామాబాద్ అని ఉందా, తెలంగాణ అని ఉందా? ఉట్టి గాలికి ఒక మాట. అట్లనే ఒకసారి పరేడ్ గ్రౌండ్ లో టెక్స్టైల్ పార్క్ అని మోదీ గారు అన్నారు. మోదీ గారే 2 సంవత్సరాల ముందు టెక్స్టైల్ పార్క్ అని చెప్పి ఏడున్నదో చెప్పండి. అది పిఎం మిత్ర 7 పార్కులలో తెలంగాణకు ఒకటి ఇస్తాము అని చెప్పి ఏడున్నది. గాలి కబుర్లు, గాలి మాటలు. అరవింద్ నరేంద్ర మోదీ గారు ఆయన 1 నంబర్ అంటే ఈయన 420 నంబర్ అన్నట్టు ఇట్లాంటి గాలి మాటలు మస్తు మాట్లాడుతుంటారు. అవన్నీ ప్రకటనలే కానీ ఎక్కడున్నదో చూపెట్టండి. ఒక కుర్చీ ఉన్నదా, ఒక పసుపు కార్యాలయం ఏంటన్నదా, ఒక ఆఫీసర్ ఉన్నాడా, ఎవరికి తెలియదు కదా. కానీ ఎట్లా ప్రచారం చేసుకుంటారు? ఇంకోటి సంక్షేమ పథకాలు అంటున్నారు. కేసీఆర్ కిట్ లో మీ పైసలు ఉన్నాయా? ఇప్పుడు కేసీఆర్ కిట్టే లేకుండా అనుకోండి. రైతు బంధులో వీళ్ళ పైసలు ఏమన్నా ఉన్నాయా? మిషన్ భగీరథలో వీళ్ళ పైసలు ఏమన్నా ఉన్నాయా? ఏ సంక్షేమ పథకంలో ఉన్నది? ఇంకోటి కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత కదా. మేము అడుగుతున్నది సంక్షేమ పథకాల్లో కాదు. ఏమన్నా అంటే ఎప్పుడు మేము గాలి ఇచ్చినాం, మేము ఆకులు ఇచ్చినాం, మేము చెట్లు ఇచ్చినాం, మేము ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఒక ప్రత్యేకంగా ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్ ఎందుకు? అప్పర్ భద్ర కర్ణాటక ఎన్నికలు ఉంటే అనౌన్స్మెంట్ వస్తుంది, బడ్జెట్ లో వస్తుంది. కెన్ బట్వా 28,000 కోట్లు అని అంటారు, బుల్లెట్ ట్రైన్ అంటారు, గిఫ్ట్ సిటీ అంటారు, డిఫెన్స్ కారిడార్ అంటారు. అట్లాంటి తెలంగాణకి ఎందుకో వినబడాయి. సో మేము అనేది ఏంటంటే ప్రత్యేకంగా నువ్వు తెలంగాణకి ఏం చేసినావు? విభజన చట్ట హామీలను మీరు ఫుల్ఫిల్ చేయలేదు. కనీసం ఆ గుజరాత్కి లక్షల కోట్లలో తగలబెట్టేది మనము 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఇస్ తెలంగాణ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. మరి మేము ఇచ్చే దాంట్లోనైనా కనీసము తెలంగాణకి ఏమైనా ప్రాజెక్టులు చేపట్టండి అంటే కూడా చేస్తలేరు. కాబట్టి ఈ బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు. ఇంకొకటి అన్న, మీకు ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా బురదలో వేసినట్టే తప్ప, అసలు మోర్లో ఓటేసినట్టే తప్ప అసలు వాళ్ళకు ఓటేయడం ఎందుకు ఉపయోగపడదని బండి సంజయ్ వ్యాఖ్య. అంటే తెలంగాణ ప్రజల కోసం మాట్లాడేదాన్ని వాళ్ళు బురదగా అంటున్నారా? ఒక ఉదాహరణ చెప్తా మీకు. కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ మధ్యలో పార్లమెంట్లో అధిర్ రంజన్ చౌదరి గారని లోక్సభ ఫ్లోర్ లీడర్ ఉన్నారు. వారు గౌరవనీయులు ద్రౌపది ముర్ము గారిని ఈమె రాష్ట్రపతి కాదు, మహిళ కదా, రాష్ట్రపత్ని అని అన్నారు. భారతీయ జనతా పార్టీలు మొత్తం లొల్లి పెట్టారు. సెషన్ మొత్తం అదే రగడ. లేకుంటే పెగాసెస్, లేకపోతే అదాని. మరి తెలంగాణ గురించి ఎవరు మాట్లాడాలి చెప్పండి? బండి సంజయ్ గారు ఏ భాషలో మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. ఆయనకన్నా అర్థమవుతుందో లేదో తెలియదు. ఎవరు వాయిస్ చేయాలి తెలంగాణ కోసం? ఒక ఐఐఎం కావాలి. ఎస్, కేటీఆర్ గారు మాట్లాడు. లేదు, ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ కావాలి. బీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడు. మీరు ఏనాడు మాట్లాడారు? ఎంతసేపు తెలంగాణకు వ్యతిరేకంగా అక్కడ ఏమన్నా అవినీతి అయిందా దర్యాప్తు చేయండి, లేదు కుర్కురే ప్యాకెట్లు పంచండి, వాటర్ సింటెక్స్ ట్యాంకులు చేయండి ఓపెనింగ్. ఇదే కానీ 1,000 కోట్లు మీరు తీసుకొని వచ్చింది ఏం చేసిర్రు? ఇక్కడికి వెళ్ళి వచ్చేదాన్ని తరలించారు కదా. ట్రెడిషనల్ సెంటర్ మెడిసిన్ మనకు రావాల్సిందే జామ్నగర్ కి తీసుకుపోయారు. ఆర్బిట్రేషన్ కౌన్సిల్ సెంటర్ ఒకటి గుజరాత్ లో చేసిర్రు, ఇవి ఇచ్చిర్రు. ఒక నర్సింగ్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. దీన్ని కనీసం మాట్లాడడానికి కూడా రాదు వాళ్ళకు. సో అందుకే ఈసారి మేమేమంటున్నామంటే ఒక వాయిస్ ఉండాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారి టీం అక్కడ ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణకి ఏం కావాలనో అనేది బీజేపీ పార్టీకి సంబంధించి సెంట్రల్ లో మరొకసారి అధికారంకి వస్తే తెలంగాణకు అభివృద్ధి చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మేము ఇక్కడ అత్యధిక స్థానాలు గెలిస్తే, మేము సెంట్రల్ అధికారంకి వస్తే ఇక్కడ మీకు అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు. వాళ్ళకు ఎజెండా ఉంది. ఇక మీరు గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఎన్నికలలో ఏ ఎజెండా తోటి ముందుకు వెళ్ళబోతున్నారు అంటే ఏం చెప్తారు? అసలు కాంగ్రెస్ వచ్చేటట్టు లేదని కనబడుతున్నది. వాళ్ళే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారే మొన్న కొడంగల్ సభలో ఏమని అన్నారు? ప్రశ్నించేటోళ్ళను పంపండి అని అన్నారు. అంటే అక్కడ కేంద్రంలో వారు రారని రేవంత్ రెడ్డి గారే చెప్పబట్టే. సో దాన్ని పక్కన పెడదాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే సీన్ లేదు. వారే రాయ్బరేలీ వద్దు, అమేథీ వద్దు, అటు ఇటు అని దిక్కు తోచకుండా పాపం సోనియమ్మ వారు రాజ్యసభకి వెళ్ళిపోయి, రాహుల్ గాంధీ గారు వెళ్ళిపోయి, అంటే నార్త్ బెల్ట్ లో ఇక ఫైట్ చేసేటట్టు లేదు. ఇక భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టు మూడోసారి వారు ఏదో ఫైట్ చేస్తున్నారు, మూడోసారి వస్తామని. కానీ 2 సార్లు వచ్చింది రిపోర్ట్ కార్డు చూస్తారు కదా. ఈ 2 సార్లు మీరు ఏం చేసిర్రు అనేది చూస్తారు కదా.
దాన్ని ఇక ప్రశ్నించేటోళ్ళు వద్దా? ఈ 10 సంవత్సరాల్లో నువ్వు తెలంగాణకి ఏం చేయనప్పుడు, నీ 10 బడ్జెట్లలో తెలంగాణ రాష్ట్రం పేరు కూడా కనబడనప్పుడు దాన్ని ప్రశ్నించేటోడు వద్దా? ఎస్, ఇవాళ మేము రాష్ట్రంలో లేం కావచ్చు, కేంద్రంలో లేం కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు నిలబడి ఏమండి కిషన్ రెడ్డి గారు మీరు 10 సంవత్సరాల్లో ఇయ్యలేదు, ఈ 5 సంవత్సరాల్లో ఇస్తారా లేదా అని అడిగేటప్పుడు ఆ వ్యక్తి ఒక్కడు ఉండొద్దు అంటే పక్కన బీఆర్ఎస్ ఎంపీ వాయిస్ ఉండాలి. ఈ సామాన్యుల వాయిస్ పార్లమెంట్లో నిలబడాలంటే అది ఉండాలి. కిషన్ రెడ్డి గారు మాట్లాడరు, బండి సంజయ్ గారు చెప్పండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చెప్పండి. ఈ 10 సంవత్సరాల్లో లేచి నిలబడి ఏనాడైనా మాకు ఇది కావాలి అని మాట్లాడిర్రా? మల్కాజ్గిరికి ఇది కావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రా? ఏం తీసుకొని వచ్చారు? ఎంతసేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని పోయి కలిసిర్రు. కాంగ్రెస్ ఏమో రాహుల్ గాంధీ కోసం కొట్లాడుతుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో అదే రోజు పోయి మోదీ గారిని పోయి కలుస్తారు. ఎవరు ములాఖాత్ అయి ఉన్నారు చెప్పండి? కొట్లాడిన వాళ్ళం, ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళం. ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు నిర్ణయిస్తారు కేసీఆర్ అనే వాయిస్ ఉండాలనా వద్దా. డెఫినెట్లీ వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడేటోళ్ళు కావాలనా వద్దా. మొన్న ఉదాహరణ చూడండి మీరు, కృష్ణానది జలాల విషయం మీదనే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తప్పుగా ఉందని కాంగ్రెస్ చెప్పబట్టే, లేదు సరిగ్గా ఉందని కేంద్రం చెప్పబట్టే భారతీయ జనతా పార్టీ అయితే గప్చుప్. బీజేపీ ఎంపీ కృష్ణా జలాల విషయం మీద, కేఆర్ఎంబీ విషయం మీద ఒక్క మాట మాట్లాడలే, కానీ చెలో నల్గొండ కార్యక్రమం ఇచ్చారు కేసీఆర్ గారు. అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. దట్ ఈస్ ద ప్రెషర్, అది ఒత్తిడి. అట్లాంటి ఒత్తిడి ఉండాలి, అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మేము అనేది ఏంటంటే మొత్తం 16 మేము అడుగుతలేం, కానీ మా వాయిస్ ఉండాలి. మా స్ట్రాంగ్ వాయిస్ ఉంటే తెలంగాణకు వచ్చేటట్టు కొట్లాడి మరీ సాధిస్తాం, డెఫినెట్గా సాధిస్తాం. తమిళనాడులో డిఎంకే రోల్ అదే, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రోల్ అదే. ఇవాళ మాకు ఆ రోల్ ఇవ్వండి అని తెలంగాణ ప్రజలను అడుగుతాం. కేసీఆర్ గారు పెట్టే క్యాండిడేట్స్ని కూడా దయచేసి మీరు చూడండి, ఎవరు నిలబడగలుగుతారు, పార్లమెంట్లో మాట్లాడగలుగుతారు, వాయిస్ చేయగలుగుతారు, ఆ ధైర్యం ఎవరికి ఉంది అనేది మీరు చూడండి. డెఫినెట్గా మేము ఖచ్చితంగా మాకు ఆ పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక గొంతును మూగబోయనివ్వకుండా గొంతు గట్టిగా గర్జించే విధంగా అట్లాంటి వాళ్ళతోని తెలంగాణ ప్రజలు ఉంటారని మాకు పూర్తి నమ్మకం ఉంది.